హలో హాయ్ అండి. అండి వెల్కమ్ అందరికీ బ్యాక్ టు వెల్కమ్ మై బ్యాక్ టు మై ఛానల్. ఛానల్. నేను ఇట్స్ మధు. మీ మధు. సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మా స్వామి వాళ్ళది పడి పూజ ఉందని చెప్పాను కదా. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా వెంకటేశ్వర స్వామిని అండ్ అలాగే చూస్తున్నారు కదా వెనక విగ్రహం అయితే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్గా అయితే ఉందన్నమాట. ఆ విగ్రహం ఎక్కడుంటుందో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మేము వెళ్ళేసరికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ యాక్చువల్లీ మేము తొందరగానే వచ్చేవాళ్ళము. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల కొంచెం లేట్ అయితే అయింది. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా స్వామి వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఫస్ట్‌లీ ఇలా దీపారాధన అయితే చేయడం స్టార్ట్ చేశారు. అన్ని మెట్లకి కూడా ఇలా దీపారాధన అయితే చేశారనమాట. ఇంచుమించు మొత్తం కూడా అయ్యప్ప స్వామికి ఎలా అయితే ఉంటుందో అలాగే అయితే నాకు అనిపించింది. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదనమాట శివస్వామి వాళ్ళది మాల వేసుకోవడము. ఈ మాల నాకు చిన్నప్పుడు అయితే అస్సలు తెలీదండి. నాకు రీసెంట్‌గానే తెలిసింది. శివస్వామికి కూడా మాల ఉంటుంది అనైతే ఈ మధ్య కాలంలోనే తెలిసిందనమాట నాకు. మా స్వామి వాళ్ళ అన్నయ్య స్వామి లాస్ట్ టైం వేసుకున్నందుకు ఇంకా మా స్వామి కూడా ఈసారి వేసుకుంటా అనైతే మొక్కుకున్నాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్వామి మాల అయితే వేసుకోవడం జరిగింది. నిజంగా స్వామి పూజ అయితే ఎంత అంగరంగ వైభవంగా జరిగిందంటే నిజంగా మీరు మాత్రం అసలు ఎక్కడ కూడా మిస్ కాకండి. ఎంతమంది స్వాములు వచ్చారంటే నిజంగా అక్కడ చూస్తూ అలా ఉండిపోయామన్నమాట. అసలు ఆ టైంకి ఆకలి కూడా అవ్వనే అవ్వలేదు. జనాలు కూడా చాలా మంది వచ్చారు. అండ్ అలాగే తేజు కూడా అలా అవన్నీ డాన్సెస్ కానీ అవన్నీ చూస్తూ అలా ఉండిపోయాడు. అక్కడ ఈ స్వామి పాడడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ పాడేది మా స్వామి వాళ్ళ గురుస్వామి అన్నమాట. పాటలైతే చాలా బాగా పాడాడండి. సో ఫైనల్‌గా ఇక్కడ మీరు చూస్తున్నది నిజంగా ఆ స్వామికి అయితే టోటల్ స్వామి అయితే పైకొచ్చేసాడనమాట. నిజంగా ఎంత అంటే ఎంత ఒక శివుని తాండవంలాగా అయితే చేశాడు. మా స్వామి వాళ్ళ గురుస్వామి అనమాట తను. ఎంత అంటే ఎంత అందరూ కూడా అలా ఆయనను చూస్తూ ఉండిపోయారనమాట. ఎంతో సేపటి దాకైతే మా స్వామి అలాగే పట్టుకొనున్నాడనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇలా రావడం. మీరెప్పుడైనా చూస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే అక్కడ వాళ్ళందరినీ చూడడంతో అలా అలా డాన్స్ చేయడంతో పక్కనున్న వాళ్ళకు కూడా అమ్మవారు అనేవాళ్ళు వచ్చేసారు. ఎవరెవరికైతే దేవుళ్ళొస్తారో వాళ్ళందరూ కూడా ఇంకా పూనకాలు వచ్చేసాయన్నమాట వాళ్ళందరికీ. నిజంగా అంతగా చేశారనమాట. వాళ్ళందరి భజనలు, డాన్స్‌లు అవన్నీ చూస్తుంటే మాత్రము నేనైతే చాలా ఆశ్చర్యపోయాననమాట. మీరే చూడండి ఎలా అయిపోయిందో. మీరే చూసారు కదా ఎంత అంటే ఎంత చూసారో.
అక్కడ స్వామి పాడే పాటలకి, భజనలకి అయితే ఎవ్వరికైనా సరే అండి, పక్కనున్న వాళ్ళకి కూడా ఇలా పూనకం వచ్చినట్టే అనిపిస్తుంటుంది. ఒంట్లో అంత బాగా జరిగిందండి మొత్తం కూడా. ఇంకా మా స్వామి అయితే అసలు చెయ్యలేదు. కాకపోతే అంతో ఇంతో చేశాడు. తనకి ఎప్పుడు కూడా అలా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇంక చేయలేదనమాట. ఇంక ఫైనల్లీ అలా చూస్తూ నిలబడిపోయాడు వాళ్ళందరినీ. అది కాక ఇది ఫస్ట్ టైమ్ అనమాట మా స్వామి మాల వేయడం. లాస్ట్ టైమ్ అయితే మా మా ఆయన వాళ్ళ అన్న స్వామి అయితే వేశాడు. ఆ భజనలు అవన్నీ చూస్తుంటే నిజంగా మనకు కూడా అక్కడికి వెళ్ళి ఎయ్యాలి అని అనిపిస్తుంది. కానీ అది మాత్రం తప్పండి. కాకపోతే అమ్మవారొచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళి అలా డాన్స్ అయితే చేశారనమాట. సో, ఇలా దీపారాధన చేసిన తర్వాత ఇంకా స్వామివారికి నైవేద్యం అనేది పెట్టారనమాట. నైవేద్యం పెట్టినప్పుడు ఒక మిరాకిల్ అయితే జరిగింది. మా మా తోటి కోడలికి కూడా తనకి చిన్నప్పటి నుంచి ఇంకా అమ్మవారైతే వస్తూ ఉంటుందని చెప్పేదనమాట. ఇంకా నేనసలు గమనించలేదు తనని. ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళు ఊదు అది వేసేసరికి ఎవరికైనా అమ్మవారైతే వస్తుందంట. అలాంటి టైంలో తనకు కూడా అమ్మవారైతే వచ్చేసింది. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఇలా గుడిలోనే ఉండిపోయాను. తనని అసలు చూసుకోలేదనమాట. బయట అందరూ కూడా అరిచేసరికి ఇంక తన దగ్గరికైతే పరిగెత్తుతా వెళ్ళాము. తనని కొద్దిసేపు అలా పక్కన కూర్చోపెట్టిన తర్వాత మళ్ళీ లోపలికొచ్చి అయితే వీడియో తీశాను. ఇలా దీపారాధన అయితే చేస్తూ ఉన్నారనమాట ప్రతి ఒక్కరు కూడా. అలా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలైతే పెట్టేశారు. భోజనాలలో చాలా వెరైటీస్ అయితే పెట్టారనమాట. అంతటితో అయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.